హాయ్ ఫ్రెండ్స్, మా హస్బెండ్ నా బర్త్డేకి సర్ప్రైజ్గా కొన్ని గిఫ్ట్స్ అయితే పంపించారండి. ఎందుకంటే తను ఇక్కడ లేరు, థాయిలాండ్ ట్రిప్కి వెళ్ళారు ఆఫ్టర్ మ్యారేజ్. ఇది నా ఫస్ట్ బర్త్డే, కానీ తను లేరు. అందులో ఫస్ట్ గిఫ్ట్ వచ్చేసి ఈ క్యూట్ గిఫ్ట్ హ్యాంపర్ అనమాట. అంతా 5 స్టార్ చాక్లెట్స్తో ప్రిపేర్ చేశారు. చాక్లెట్స్కి బాడీ గార్డ్గా ఒక చిన్న టెడ్డీ బేర్ని అయితే కూర్చోపెట్టేశారు. సెకండ్ గిఫ్ట్ వచ్చేసి ఎఫ్ఎన్పి అనే వెబ్సైట్ నుంచి ఈ చిన్న క్యూట్ గిఫ్ట్ హ్యాంపర్. ఏముందో చూద్దాం. ఫస్ట్ గిఫ్ట్ వచ్చేసి చిన్న క్యూట్ స్మాల్ టెడ్డీ అనమాట. ఈ ఎఫ్ఎన్పి వెబ్సైట్ వాళ్ళు ఈ హ్యాంపర్ని అండ్ ఈ టెడ్డీ బేర్ని మాకు సేమ్ డేలోనే డెలివరీ చేస్తారండి. చూసారా టెడ్డీ ఎంత క్యూట్గా బుజ్జిగా ఉందో. చూద్దాం సెకండ్ గిఫ్ట్ ఏముందో. సెకండ్ గిఫ్ట్ వచ్చేసి స్పెషల్ మెసేజ్ ప్రింట్ చేసిన ఒక క్యూట్ చిన్న పిల్లో అయితే ఉంది. ఏముందో చూద్దాం. టు మై వైఫ్, మై డియర్ వైఫ్, ఎవ్రీ మూమెంట్ విత్ యూ ఈజ్ ఎ బ్లెస్సింగ్. యు ఆర్ మై జాయ్, మై కంఫర్ట్, మై ఫర్ ఎవర్ లవ్. ఐ లవ్ యూ ఆల్వేస్ అండ్ ఫర్ ఎవర్. నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేసి ఒక చిన్న ఫ్లవర్ బొకే ఉంది. రియల్ రోజెస్ అండ్ రియల్ గ్రాస్ అండ్ రియల్ లీవ్స్తో ప్రిపేర్ చేశారు. చాలా బాగుంది. రోజెస్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఈ బొమ్మను చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. నాకైతే ప్రపంచంలో ఎవరైనా ఇంత అందంగా వేయగలరా అనిపిస్తుంది. వేసిన వాళ్ళకి అనిపిస్తే ఏ అవార్డు ఇవ్వాలో కూడా మీరే చెప్పండి. చూసారా రోజెస్ ఎంత బాగున్నాయో. నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేసి ఏముందో చూద్దాము. స్పెషల్ మెసేజ్ ప్రింట్ చేసి ఈ 2 గ్రీటింగ్ కార్డ్స్ చూద్దాము. గ్రీటింగ్ కార్డ్లో ఏం మెసేజ్ ప్రింట్ చేశారో మా హస్బెండ్. డియర్ అమ్మోరు ఆర్ మమ్మీలు, ఆన్ యువర్ బర్త్డే ఐ విష్ ఫర్ ద స్టార్స్ ఫర్ యూ, బట్ సిన్స్ ఐ కాంట్ గో అండ్ గెట్ దెమ్, సెండింగ్ యూ లవ్ ర్యాప్డ్ ఇన్ దిస్ ప్రెజెంట్. అండ్ నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేసి క్యాడ్బరీ ఫ్యామిలీని అంతా ఒక మినీ పాకెట్ ప్రిపేర్ చేసి అందులో కూర్చోబెట్టేసి వాళ్ళు ఎటు పరిగెట్టకుండా థ్రెడ్తో కట్టేశారండి. చూసారా పాకెట్ ఎంత బాగుందో. నెక్స్ట్ ఈ క్యాడ్బరీ ఫ్యామిలీ అంటే ఎవరా అని చూస్తున్నారు చూడండి. 5 స్టార్ చాక్లెట్స్, డైరీ మిల్క్ చాక్లెట్ అండ్ కిట్ క్యాట్ చాక్లెట్స్ అనమాట. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ నాకు నచ్చిన గిఫ్ట్ ఈ కేక్ అనమాట. ఎందుకు అంత స్పెషల్ అనుకుంటున్నారా? ఓపెన్ చేస్తా మీరే చూడండి. చాలా భయపడుతూ చాలా కేర్ఫుల్గా ఓపెన్ చేశానండి, ఎక్కడ పాడైపోతుందో అని. చూసారా ఎంత బాగుందో డిజైన్ అండ్ కలర్ కాంబినేషన్. అండ్ సైడ్న బాల్స్ అండ్ పైన రియల్ రోజెస్. ఫ్రంట్ ఈ మినీ చాక్లెట్ బార్ పైన మా హస్బెండ్ అండ్ నా ఫోటో ప్రింట్ చేయించారు. ఆ చాక్లెట్ తినేయచ్చు, కానీ నేను తినలేదండి. ఫ్రిడ్జ్లో దాచాను ఇప్పటికీ కూడా మెమరీలా. నాకు అసలు తినాలనిపించలేదు. అండ్ ఈ టెడ్డీ బేర్ అంటే నాకు చాలా నచ్చింది. టెడ్డీ బేర్ అంటే చాలా ఇష్టం. మీకు కూడా టెడ్డీ అయితే ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి. అండ్ థాయిలాండ్ నుంచి కొన్ని చాక్లెట్స్ అయితే తీసుకొచ్చారు. ఆల్మండ్ చాక్లెట్స్. ఇవి రోస్టెడ్ ఆల్మండ్స్ అండ్ డార్క్ చాక్లెట్తో ప్రిపేర్ చేశారు. ఇవి షుగర్ ఫ్రీ చాక్లెట్స్ అండి. హెల్త్కి షుగర్ అనేది అంత మంచిది కాదు కదా, అందుకే మా హస్బెండ్ అస్సలు యూజ్ చేయనివ్వరు. చూసారా చాక్లెట్స్ ఎలా ఉందో. డ్రై డేట్స్లా కనిపిస్తుంది కదా. టేస్ట్ చాలా బాగుందండి. సేమ్ డార్క్ చాక్లెట్ తిన్నట్టే ఉంది. షుగర్ ఫ్రీ అనేది చాలా మంచిది, అందుకే షుగర్ ఫ్రీ తీసుకున్నారు. నెక్స్ట్ ఈ మిల్క్ సాఫ్ట్ క్యాండీ మిక్స్డ్ ఫ్లేవర్ చాక్లెట్స్ అనమాట. ఇందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉన్నాయి. చాలా బాగున్నాయి ఈ చాక్లెట్స్ కూడా. ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రూట్ ఫ్లేవర్స్ అనమాట. పైన అంతా గట్టిగా ఉండి లోపలంతా ఒక బబుల్ గమ్లా ఉంది. ఇందులో వాటర్ మెలన్, లిచీ, స్ట్రాబెర్రీ, పైనాపిల్ అండ్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ చాకోలెట్ అనమాట. ఫెరరో రోచర్లా ఉంది. ఇంతకీ మీకు చాక్లెట్స్ అంటే ఇష్టమా లేదా కామెంట్ చెయ్యండి.